అండి గుడ్ మార్నింగ్ అందరికీ. టైం అయితే 10 అయింది. మేమైతే పూరి చేసుకుంటున్నాము. బాబుగాడు అడిగాడు అనేసి నేను ఆల్రెడీ చేస్తాను. అందులో కూర అయితే ఉంది, వేడిగా ఉంది కదా అనేసి చల్లబారిపోద్ది బాగోదు కదా తిన్నప్పుడు అనేసి ఉంచుతాను మూత తీసి. ఇక ఆడవాడు చేస్తాడంటే చూడండి, ఆడి గురించి ఉంచాను. చిన్న ముద్దలు ఆడిది ఆడలాడిది చేయనిలా ఆడికి కూడా ఉత్సాహంగా ఉంటుంది కాస్త. పేపరా ఇందులో బాగా చేయాలి అది పిండి ఇక పిండి ఇదే ఏ చేతునే వేసిలే చేయి మలిచి అది దానికి రూపురేఖలాగా చేస్తాడండి. ఇంకా టీవీ వేసాడు పొద్దున్న నుంచి ఆపించేసి కాస్త ఇలాగ ఆట ఆడిపిస్తున్నాను ఆడికి. నేనైతే గేమ్ పక్కన పెట్టేశాడు అవన్నీ. ఇంకోండి ఆయిల్కి అయితే పెట్టుకున్నాను. ఇది హీట్ ఎక్కిపోయింది. నేను పెద్దమంట పెట్టానని తెలుసు తప్పేలా హీట్ ఎక్కిపోయింది, పొగలు వస్తున్నా. అయితే రెడీ అయిపోయింది. ఇది ప్లెయిన్గా అయిపోయాను. ఇదేమో రోస్ట్ పూరి. నాకు ఫుల్ ఫేవరెట్ అండి రోస్ట్ పూరి అంటే. అదేటో తెలియదు చిన్నప్పటి నుంచి. మా అమ్మకి కానీ నాకు కానీ ఫుల్ ఫేవరెట్. ఇంకా తినేయడమే టైం కూడా అయిపోతుంది. 10:05 అయిపోయింది. బోటా ఇదిగోండి ఆడ పిండిని చిన్న ముద్ద ఇచ్చాను కదా, రకరకాలు చేస్తాడు ఫిష్ రకరకాలు. ఇప్పుడే స్టార్ట్ చేసాను. మళ్ళీ తెచ్చుకున్నాం రెడీగా. అయితే బాగా టేస్ట్గా వచ్చింది. నా బుజ్జిగా చాలా బాగుంది. నా బుజ్జిగడికి నచ్చింది కూడా. పకోడీ తింటావా? ఇది బాగోదు తింటే. ఇది బాగోదు, నాకు తినలేవు నువ్వు పెట్టుకుంటా. రోస్ట్ పూరి తింటాను అన్నాడు. పొద్దున పూరి అన్నాడండి, అందులో చేశాను. ఇంకో కోరికలు ఇంకో కోరిక చెప్పాడు. బిర్యానీ కావాలంటే, చికెన్ బిర్యానీ కావాలంట. చేస్తున్నాను కానీ అయితే ఇవాళ అయితే చేయను. నెక్స్ట్ సండే చేస్తాను. ఈ సండే పూరి చేశాను కానీ నెక్స్ట్ సండే బిర్యానీ చేస్తాను. నార్మల్గా ఒక 50 రూపాయలు కూర తెస్తాను. వాడు తింటున్నాడు కదా ఈ మధ్యాహ్నం. అన్నం వండేస్తాను, చారు ఉంది కూడా సరిపోతుంది. ప్రస్తుతానికి తినేసి టీ చేసుకొని ఇంకేం పాలంటే చూసుకోండి మిగతా పాలు అయిపోయింది. ఇంకా కర్రీకి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ కలే కూడా పెట్టేసుకున్నాను నేను. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెడీగా పెట్టుకుని నేను కట్ చేసి కూర వండేస్తాను. ఇది వండేసిన తర్వాత ఇంకా అన్నం పెట్టేసి ఇంకా ఏమున్నా అంటే ఇప్పుడు తిన్నాం కాబట్టి పల్లెలు గిన్నెలు క్లీన్ చేసుకుంటే హాయి కూర్చోని రిలాక్స్గా ఇంకా ఉంటుంది. ఇంకా బుజ్జిగాడు అయితే మంచి సినిమా చూస్తున్నాడు, డోరేమోన్ సినిమా. ఇగోండి సోనిక్ రోలోనే గుండె. నా చికెన్ అయితే ఉడుకుతుంది, కొంచెం ఉడకాలి. ఇంకా ఇటు పక్కన అన్నంకి అయితే పెట్టేసాను. అన్నం అయిపోయి సరిపోతుంది. రాత్రిది ఉంది అది ఇది ఎక్కువైపోతుంది, మళ్ళీ ఉన్నా అనేసి వండలేదు ఎక్కువ. చికెన్ అయితే నేతగా ఉన్నట్టుగా ఉంది. అసలు నీళ్ళు చుక్కలు వేయలేదు, ఒక్క చుక్క కూడా వేయలేదు. అయినా తేలుతుంది ఆయిల్ ఫుల్గా. ఆయిల్ కూడా తగ్గించేసాను కానీ నేత కూరగాయలు అందు గురించి తక్కువ ఉడుకుతుంది. మా ఇద్దరికి అలా సరిపోద్ది. కూర అన్నము అన్నీ అయిపోయింది. దగ్గర తెచ్చుకున్నాము. రాత్రి కొద్దిగా కూర ఉండి తెచ్చాను కళాయిలో ఉంది. ఇంకా బుజ్జిగడికి ఇష్టమైన డోరేమోన్ సినిమా చూస్తండి అయ్యగారు. ఇప్పుడు భోజనం చేసేస్తాను. టైం అయితే 1:30 అయిపోతుంది. పెట్టేస్తాను. మంచిగా ఉడికిందండి, చూపడతానండి. చాలా అందంగా ఉంది. అదే అంటే మా స్టీల్ కళాయిలో కానీ ఇంకా చూడండి చిన్న చిన్న కళాయిలు ఉంటాయి, సిల్వర్ కళాయిలు కానీ చిన్న ముద్దు గింత కళాయిలు, అందులో ఎక్సలెంట్గా ఉంటుంది. దీంతో కాంబినేషన్ బిర్యానీ ఉండాలి, ఎక్సలెంట్గా ఉంటుంది. మరి చేయబుద్ధి వేయలేదు నాకైతే. చికెన్ చూడు ఇంకా చూస్తాడంటే పడిపోద్ది. ఓకేనా, తిందామా? ఏడు చేస్తావు ఏటో సాస్ ఇస్తాడంట ఏడో కూడా ఏటో. అండి ఇంకా బుజ్జిగాడు తిన్నాడు, మంచిగా తిన్నాడు, నచ్చింది. నచ్చలేదు చికెన్ నచ్చలేదా? తిన్నావు చికెన్ నచ్చలేదా? బ్యాడ్ బాయ్, చికెన్ నచ్చలేదు అంటే తృప్తికి తిన్నాడు. జ్యూస్ ఎటు వంచలేదండి, ఫుల్ ఫ్రై చేస్తాను. దానిలో లైట్గా ఉంటుంది, అది కలుపుకొని పెట్టాను. నేను తినేసాను, వాడు తినేసాను ఒకే దాంట్లోనే. ఇంకా బాగుంది. 50 రూపాయలకి ఎక్కువ ఇచ్చారు. 100 రూపాయలు తేపడం పనికొచ్చింది. ఎందుకంటున్నానా 50 రూపాయలకే అసలు 2 ముక్కల కన్నా మేము ఎగస్ట్రా తెల్లాక ఇంకా 100 రూపాయలు తెస్తే ఏం చేసుకుంటాం ఆ కూర అంతా అనిపించింది. ఇప్పుడు అనిపించింది నాకు తెలుసుకుంటే. ఇంకా అలా చారని వేసుకొని తినేసాము ఇంకా చక్కగా. ఇంకా పడుకుని పెట్టేస్తాను. ఇంకా నువ్వులు తినాలనిపించింది. నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం నాకు కంపల్సరీ తీపి ఐటమ్ తినాలనిపించింది. అలాగే మా అమ్మమ్మ గారి నువ్వులు ఉన్నాము. దీంతో లాస్ట్ అయిపోయింది అమ్మమ్మ. మా ఆయన తెచ్చినవి ఉన్నాయి, అది పలాసాలో తెచ్చినవి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అవే కొంచెం డబ్బాలు వేసుకొని ఒక్కొక్కటి తినచ్చు రోజుకోట్లాగా.
తర్వాత ఏమో వీలైతే సాయంత్రం అయితే బయటకైతే వెళ్దామని చూస్తాను సాయంత్రం బట్టి, ఇప్పుడైతే లేదు. ఇంకా బుజ్జిగడు నేను లూడో ఆడతాము కదా నాన్న, లూడో ఆడదామా, లూడో ఆడతామండి. ఇప్పుడైతే మేము పడుకుని పోయిన తర్వాత నేను క్లీనింగ్ అయితే చేసుకున్నాను, అంటే సామాన్లు తిన్నవే ఉంటాయి. అది ఇలాగ వచ్చాను బయటికి, నల్ల మూసేసి చాలా చల్లగా ఉంది క్లైమేట్ మొత్తం. దబదబా బాధ వాళ్ళని పెద్ద వర్షము, అది హాయిగా ఉంటుంది ప్రాణంకి కూడా. ఇంకా నల్ల పడిపోలేదు, చినుకులు అయితే చిన్న చిన్నలు స్టార్ట్ అయ్యా. చూడండి ఎంత బాగుందో, పొలాలు గట్టి పడిపోవాలి తల్లి వర్షం. అండి గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే నేను ఆరబెట్టిన బట్టలు అయితే తీస్తాను, ఇంకా మంచం మీద వేసాను మడత పెట్టడానికి. ఇంకా బుజ్జిగడ కూడా పడుకొని వేసిపోయాడు. వాళ్ళు వేసినప్పుడు కల్లా కాసేపు మొన్న బ్లౌజ్ అయితే కట్ చేశాను కొద్దిగా, అది కుట్టానండి. కొంచెం కాలు పొంగిపోతే నేను శుద్ధేసానికి ఆపేసాను కాసేపు. ఇంకా టీ పెడుతుంటే ఇది ఇరిగిపోయింది, పొద్దున్న చేశాను కదా అందులో చేద్దాం అనుకున్నాను, ఇరిగిపోయి కొంచెం అది క్లీన్ చేసుకొని ఇంకా టీ పెట్టుకోండి, మీరు రసకులు తింటాను అన్నాడు. ఇంకా రాత్రికి ఇంకో మ్యాటర్ చెప్తే మీరు నమ్ముతారో లేదు తెలియదు, కానీ రాత్రికి వండే పని కూడా నాకు లేదు. ఎందుకంటే పూరి ఉంది, కూర ఉంది, అన్నం కొంచెం ఉంది, చికెన్ ఉంది. అన్నము చికెన్తో పెట్టేస్తాను ఆడికి, నేను పూరి తినేస్తాను. ఇవాళ ఫినిష్ కర్రీకి ఇంకేమీ లే పనంతో, ఆవగింజ కూడా నాకు పని అయితే లేదు. ఇంకా ఉంటే గింటే ఇంకోటి మర్చిపోయిన ఏంటంటే, ఇంకా పొద్దున్న జియో మార్ట్లో ఆర్డర్ చేశారు మా ఆయన సామాన్లు అయితే. అవి ఏమేమి కొన్నానో ఏమేమి ఆర్డర్ చేశారో టీ తాగేసి ఆడికి ఇచ్చేసి చేసి అప్పుడు నేను చూపెడతాను, ఓకేనా? వంకాయ కాదు, బీరకాయ, బీరకాయలు అన్నవి. ఇదేంటిది? గ్రీన్ బఠానీ, బిస్కెట్, రస్కుల ప్యాకెట్ 2 అండి. ఇంకేంటి నాన్న తెచ్చారు నాన్న? ఇంకోండి టమాటాలు, బీట్రూటు, ఇది ఆనపకాయ, ఆయిల్ ప్యాకెట్, రస్కుల ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్, పచ్చిబట్టాని, బీరకాయలు తెచ్చారు మా ఆయన. పొద్దున్న ఆర్డర్ చేశారు. దీనిలో సగం అయితే లేవు, నేను చెప్పిన దాంట్లో సగం లేవు, సగమే ఉన్నాయి. ఉల్లిపాయలు లేవు, పచ్చిమిరపకాయలు లేవండి అందులో. తీసుకోమన్నారు బయట. వీలైతే అక్కడ షాప్ ఉంది, మీకు ఆల్రెడీ చూపెట్టే ఉండంటాను, అక్కడ తెస్తాను, తీసుకుంటాను రేపు పొద్దున్న. ప్రస్తుతానికైతే పొద్దున్న పై ఆవిడ దగ్గర తీసుకున్నాను పచ్చిమిరపకాయలు, అదే వండాను చికెన్కి. బొంబాయి చట్నీ కూడా అందులోనే చేశాను. బట్టలు పేర్చేసి సామాన్లు పేర్చేసి కూర్చున్నాం ఇద్దరం. ఇంకా టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా బుజ్జిగాడు సబ్బులతో ఆడుతున్నాడు. సబ్బులతో ఆడుతున్నావా? నచ్చిందా? ఆడుకుందామా? అలాగే మా ఇద్దరం కలిసి ఇప్పుడైతే మేము ఆడుకుంటాం కదా. కొద్దిగా రొంప చేసినట్టుగా ఉంది అయ్యగారికి. ఏటు కావాలి ఇవ్వండి. ఎప్పుడో కొన్ని కార్లకు ఒక్కటైతే తీస్తున్నాడు, అవైతే బాగా డస్ట్ పెట్టి ఉన్నాయి. ఇది కూడా థర్డ్ లోపల వేస్తాడు. ఇవ్వండి, ఇది తీయాలి ఇప్పుడు థర్డ్ లోపల నుంచి. అడుగుతాడు కార్ల మీద, సబ్బుల మీద కారు ఎక్కిస్తున్నాడు. ఆ 2 డిషింగ్ కొడతాడంట. నేను అటువైపుకి వచ్చాను, నాకు ఇటువైపుకి వచ్చి మన దేవుడి మూల కాంచి. మనిషి మాత్రం పైకి ఇదిలాగా ఉన్నాడు కానీ యాక్టివ్గా ఉన్నాడు, కానీ అదే పెద్దోడైతే ఈ పాటికి డల్ అయిపోద్ది, నాన్న లేనందుకు. మంచిగా 9 అయిపోయిందండి, ఇంకేం తెల్లలేదు. ఇంకా చిన్నది బ్లౌజ్ కుడుతున్నాను అన్నాను కదా, అది అలాగ ఉండిపోతే ముక్కలు పోవడం గట్ట, నెక్క సాగిపోవడము, చంక సాగిపోవడం ఉంటుంది ఏమో అనేసి భయంకి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కుట్టేసాను కూడా. ఇంక హెమింగ్ ఉక్సులు తాళ్ళు వేసుకోవడమే. ఇలాగ బుజ్జిగాడు అయితే చాలా వరకు ఆడుకున్నాడు, నాకు సహకరించాడు. నా కొడుకైతే ఎప్పుడు ఇబ్బంది పెడతాడు, అక్కడ మిషన్ దగ్గరికి వచ్చేయడము. ఇవాళ ఏం ఇబ్బంది పెట్టలేదు, చక్కగా సబ్బులతోని, కారులతోని, వ్యానులతోని, రకరకాల బొమ్మలతోనే అయితే ఆడుకున్నాడు. ఇంకేం డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు తినిమేం చేస్తున్నాను, ఏం తింటానంటే అది తినిమేం చేస్తాను. పూరి ఉంది, అన్నము, కూర, చికెన్ ఉంది. ఆడ ఏంటి కావాలంటే అది పెట్టేస్తాను నేనైతే. ఇక్కడ భోజనం అయితే అయిపోయింది. ఆడికి అడిగాను, అన్నం తింటావా పూరి తింటావా అంటే అన్నమే తింటాను అన్నాడు. ఇంకేటొద్దనేసాడు. ఇంక నేను తినేసాను. మళ్ళీ అన్నము ఎక్కువ అయిపోద్దని మరి వండుకోబుద్ది లేదు నాకు కూడా, అందు గురించి అని.
ఇంకా పడుకుని పడుకుని 9:30 అయిపోయింది. ఇక్కడ అటు ఇటు దొరికినప్పుడు 10 అయిపోద్ది. అందుకొచ్చి రూమ్లో తెస్తాను. ఇంకా కొంచెం ఏటో వాతావరణం మారింది, ఎటు కొంచెం చిన్న గోరువెచ్చగా ఉంది. అందుగురించి స్నానం చేయించలేదు. అది కానీ ఎక్కువైపోయింది, భయంకి ఏం చేయించలేదు. అందుగురించి ఆయిల్ ఫుల్ రాసి అలా కొంచెం బట్టలు వేసి ఇంకా లేటుగా తిన్నాడు కదా అనేసి పాలు కూడా వచ్చి మరి నేను ఇప్పుడే తిన్నాను. అందుగురించి తాగబుద్ధి వేయలేదు. ఎక్కువ లోడ్గా అనిపిస్తుంది. ఎంత తగ్గిస్తే అంత కొంచెం పొట్ట కూడా తగ్గుతుంది ఉద్దేశానికి తగ్గించి తింటున్నాను. నైట్ పూట అయితే నేను కొంచెం మధ్యాహ్నం మీద ఎక్కువ తింటున్నాను, కానీ నైట్ పూట మీద తగ్గించి తింటున్నాను. పాలు తాగేస్తున్నాను. కొంచెం పర్వాలేదు. నాకు కూడా కొంచెం అంటే ఆవేశం తగ్గినట్టుగా లుక్ కానీ పని చేయడం కానీ కొంచెం పర్వాలేదు. అలసిపోయినట్టుగా ఏమి ఉండట్లేదు. ఓకే, పర్వాలేదు నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడికి అమ్ముతాను రాయలు ఉంచాను జాగ్రత్తగా. అక్కడ పడుకున్నప్పుడు ఇక్కడ హాట్కి రాసామనుకోండి, గావు ఇది వెళ్తే కొంచెం లోపల తగ్గుతుంది అనేసి. ఇంకా ఇదండి జరిగిన విషయం అంతా. ఇవాళ వ్లాగ్ అంతా. మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియోలు కలుసుకుందాం. ఓకే, బాయ్, గుడ్ నైట్ అందరికీ. గుడ్ నైట్. ఆయిల్ ఫుల్ రాసి అందుకు చాలా కనిపిస్తుంది చిన్న